ప్రవీణ్ పగడాల కేసు యాక్సిడెంట్ మా ఇన్వెస్టిగేషన్లో ఆయన తాగి బండి నడిపాడని చెప్పి మందు కొన్నాడు, చాలా చోట్ల ఆగాడు, చాలా చోట్ల ఆయన యాక్సిడెంట్కి కూడా గురయ్యాడు 2-3 చోట్ల. తర్వాత 11 గంటలకి నయారా పెట్రోల్ బంక్ దగ్గర కిందకి బండి జారిపోయి పడిపోయి చచ్చిపోయాడు, ఇది యాక్సిడెంట్ అని చెప్పాడు. దీంతో పోలీసు యొక్క ఇన్వెస్టిగేషన్ని ఎవరూ నమ్మలేదు. కారణం ఏంటంటే పోలీసులే ప్రెస్కి వచ్చి రిలీజ్ చేయించి ఆ వీడియోలతో మాకు సంబంధం లేదని చెప్పి మళ్ళీ అయ్యే వీడియోలను రిలీజ్ చేసి యాక్సిడెంట్ అని తేల్చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే ఇస్తామన్నారు. ఇప్పుడు వారం అయింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు. ఒక బాధ్యత గల ఆఫీసరు వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళ దగ్గర లేదంటే అనుకోవచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని లేట్ చేస్తున్నారు? ఇది 3 రోజులు 4 రోజుల ముందే పోలీసుల దగ్గర ఉంది, ఎందుకు ఇవ్వట్లేదు? వాట్ ఈజ్ ది రీజన్ బిహైండ్ దట్? అంటే పోస్ట్ మార్టం అన్నా తప్పు ఉండాలి, ఈ డిలే చేయడం వల్ల పోస్ట్ మార్టం అన్నది రీపోస్ట్ మార్టానికి పనికి రాకుండా చేయడానికన్నా అయ్యి ఉండాలి. అసలు మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చూసుకుంటే ప్రవీణ్ పగడాల మార్చ్ 15న రాజమండ్రికి వచ్చాడు. రాజమండ్రికి వచ్చి జాన్ అని చెప్పి ఒక వెల్డర్తో మాట్లాడి ఆయన 15వ తారీఖున మన స్టేషన్ ఎదురుగుండా రోడ్లో ఒక చర్చ్ ఉంటే దాంట్లో ప్రసంగం చేశాడు. అదే లాస్ట్ ప్రసంగం రాజమండ్రిలో. అయిన తర్వాత నేను మళ్ళీ 25న వస్తాను, 24న బయలుదేరుతాను, 25కి వస్తాను, నువ్వు 25న వచ్చి కళ్ళు ఎస్టిమేషన్లు తయారు చేయని చెప్పి జాన్ చెప్పాడు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు, కానీ చెప్పలేదు. 25న 24న ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో బయలుదేరినమాట వాస్తవం. మరి ఎప్పుడు హైదరాబాద్లో ఆయన మాయం చేశారో కానీ అక్కడి నుంచి ఒక ఫేక్ ప్రవీణ్ పగడాల బండి మీద ప్రయాణం చేశాడు. ఫేక్ ప్రవీణ్ పగడాల బండి మీద ప్రయాణం చేశాడని మీరు ఎలా చెప్తున్నారంటే 24వ తారీఖున తెంపల్లి అనే గ్రామంలో గన్నవరం దగ్గర మనం చెప్పాను మీకు, ఆ గ్రామంలో ప్రసంగించాలి. దాని తర్వాత కొవ్వూరులో ప్రసంగించాలి. అసలు ప్రవీణ్ పగడాల అయితే డెఫినెట్గా వెళ్ళుండేవాడు, అదే రోడ్లో వచ్చాడు కాబట్టి. ఇదే రోడ్లో అక్కడికి వెళ్తే ఇది ఫేక్ అని తెలిసిపోద్దని చెప్పేసి దాన్ని టచ్ చేయకుండా వాళ్ళు రాలేదు. 25న ఆయన ప్రోగ్రాం, 25న రాజమండ్రిలో పెట్టుకుని మళ్ళీ 25న ఇక్కడ అన్నీ ఫిక్స్ చేసుకుని బండి ఇక్కడ పెట్టేద్దని వచ్చిన మనిషి మళ్ళీ 25న గన్నవరం ఎందుకు వెళ్తాడు? వెళ్తాడు. పోతే ఆయన బయలుదేరిన బండి ఆయన ఎక్కడికి వెళ్ళాలి? నాంబరం. కొవ్వూరు దాటిన తర్వాత ఆయన కాతేరులో బ్రిడ్జ్ దిగిపోయి మన కాలేజీ ముందు నుంచి ఇలాగొచ్చి నాంబరం వెళ్ళిపోవాలి రూల్ ప్రకారం. పోనీ కొంత ఊర్లు దిగిపోవాలి, అంతేకాని దివాంజలి వెళ్ళి అంత తిరిగి మళ్ళీ లాలాజీ వెళ్ళి మళ్ళీ కాంప్లెక్స్ వెళ్ళి నాంబరం బహుశా ఎవరు వెళ్ళరు. ఎందుకంటే బాగా తెలుసు రాజమండ్రి చాలాసార్లు వచ్చాడు అన్నదానికి 25వ తారీఖున కూడా ఈయన వచ్చాడని చెప్తున్నారు. 25న కారులోనే వచ్చాడు. సరే, ఈ రోజున పోస్ట్ మార్టం రిపోర్టు నా దగ్గర ఉంది, నేను సంపాదించాను. అంటే పోలీసులు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారంటే, ఐజీ గారు తమరికే చెప్తున్నారు, చాలా
నెగ్లిజెన్సీ ఏమవుతుంది, ఏం చేయగలరు అన్న ఉద్దేశంతో ఉన్నట్టుకున్నారు మీరు. దిస్ ఈజ్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్. మీ అందరికీ పంపిస్తాను. దిస్ ఈజ్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి రాశారు అన్నీ కూడా చదువుతాను. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోనే చదువుతాను. మీ గురించి కాకపోయినా పాఠకుల గురించి తెలుగులోనే చెప్తాను ఏమేమి రాశారు, ఏమేమి ఉన్నాయి. మొత్తం 18 గాయాలు ఉన్నాయి. మొత్తం 18 గాయాలు ఉన్నాయి. ఇది ఐఎఫ్ఎస్ఎల్ రిపోర్టు. దీంట్లో కన్క్లూజన్ ఏమిచ్చారంటే, ఒపీనియన్ యాజ్ టు కేస్ ఆఫ్ డెత్ between 1 to 2 days prior to the postmortem examination, prior to preliminary report. The cause of death of the best of my knowledge and belief is pending due to toxicology report from the RFSL, histopathology report from the Department of Pathology, Government Medical College, Rajamahendra. తర్వాత ముగ్గురు డాక్టర్లు ఎవరంటే, డాక్టర్ ఎస్ కృష్ణరాజు ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, రాజమహేంద్రవరం. డాక్టర్ జి రాజశేఖర్ కెన్నడి, MSMCH, Professors of Head Department of Neurosurgery, Government Medical College, Rajamahendra. Light of postmortem findings, the chemical report of the deceased Praveen Kumar Pagadala, son of Chinnabbai, male with 46 years of age. We are of the opinion on cause of death, the best of our knowledge and belief is due to head injury and other multiple injuries associated with the consumption of ethyl alcohol. Note, ethyl alcohol is found in chemical analysis of Viscera, RFSL, Vijayawada. అసలు 18 దెబ్బలు తగిలినాయి. విసరాలో ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, విసరాలో మిథైల్ ఆల్కహాల్ అన్నది కనపడిందని చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్. విసరాలో మిథైల్ ఆల్కహాల్ ఫైండింగ్ కనపడిందని RFCL విజయవాడ వాళ్ళు చెప్తున్నారు. ఇఫ్ అంటే విస్రాలో కెమికల్ ఫైండింగ్స్లో ఇథైల్ ఆల్కహాల్ కనపడితే ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీ ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగినప్పుడు కంపు కొట్టేస్తుంది.
ఎనీ డాక్టర్ యూ చెక్, ఎనీ డాక్టర్ యూ చెక్. అంటే మరి ఈ డాక్టర్స్ అప్పటికి ఇదంతా ఫ్రేమ్ చేయలేదు పోలీసులు. ఏది కొనుక్కుని తాగాడు ఇవన్నీ ఫ్రేమ్ చేయలేదు కాబట్టి అప్పటికి ఇది లేక వీళ్ళు ఫస్ట్ ఫైండింగ్స్లో, ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడ ఇంటాక్సికేషన్తో ఉన్నాడు పేషెంట్ అన్నది ఎక్కడా మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ప్రైమరీ రిపోర్ట్లో తాగాడని చెప్పి ఇవ్వకుండా ఫైనల్ రిపోర్ట్ ఫైండింగ్స్లో నీకు ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో మెథైల్ ఆల్కహాల్ ఉందని ఎలా చెప్పగలరు? అంటే ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నది ఇట్స్ ఏ మేనేజ్డ్ రిపోర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకని వాళ్ళ పాస్టర్లకి 30 కోట్లు అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు. పోతే ఈ దెబ్బలు అన్నాయి నేను చెప్తాను మీకు. ఈ గాయాల విశ్లేషణ. ప్రవీణ్ కుమార్ పగడాల శరీరంపై 18 గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్ట్ పేజీలు 7 to 10 తెలియజేస్తుంది. ఈ గాయాలు 25/3/25 నాడు NH5 పైన నయారా పెట్రోల్ బంక్ సమీపంలో కనబడిన శరీరంపై ఉన్నాయి. రిపోర్ట్ ప్రకారం మరణ కారణం తలకు గాయం మరియు ఇతర బహుళ గాయాలు, ఇతర